రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జర్నలిస్ట్ అండి. చూడండి, ఈ చెట్లను గమనించండి. ఈ చెట్లను మనం కోనోకార్పస్ ప్లాంట్స్ అంటారండి. మరి జియాలిస్ట్ ఏంది, ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నారండి. ఎస్, అవునండి, ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. ఈ చెట్ల భూగర్భ జలాలు పరిస్థితి, ఇక్కడ ఈ చెట్లు మొలిచిన చోట నీటి పరిస్థితి ఏందనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఈ చెట్లు గుర్తుపట్టాలంటే వీటి పుష్పాలు ఈ విధంగా ఉంటాయండి, కాయలు ఈ విధంగా ఉంటాయి. చెట్లను గమనించండి. ఈ చెట్లు అంతా మొత్తం నీటి చూపి చూడండి. ఇవి మొత్తం మనకు ఒక శంఖాకారంలో వస్తాయండి. చాలా ఎత్తు పెరుగుతాయండి. ఎంత ఎండలకాలం ఉన్నా ఈ చెట్లు బాగా పచ్చగా ఉంటాయి. కారణం ఏంటంటే దీని వేరు వ్యవస్థ అనేది చాలా బలిష్టమైనదండి. దాదాపు 80 మీటర్ల లోతుకి వెళ్ళే పరిస్థితి ఉందండి. అంటే దాదాపు 250 ఫీట్ల వరకు కూడా దీని వేర్లు లోపలికి పోయి అక్కడ ఏదైనా డ్రైనేజ్ ఉన్నా, లేకపోతే మనకు బోర్ల లాంటివి ఉన్నాయనుకోండి, ఆ బోర్ లోపలికి ఈ చెట్ల వేర్లు అనేది లోపలికి పోయినప్పుడు ఆ మోటార్ల చుట్టూ దీని వేర్లు అనేది ఉండడం వల్ల ఎప్పుడన్నా మోటార్ కాలిపోయినప్పుడు తీయడానికి చాలా ఇబ్బంది ఉంటుందండి. రెండోది, దీని వేర్లు అనేది దాదాపు 250 ఫీట్ల వరకు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంత లోతు వరకు నీటిని కూడా ఈ చెట్లు తీసుకొని అక్కడుండే వాటర్ని అంతా కూడా అయిపోగొట్టే పరిస్థితి ఉంటుందండి. కాబట్టి ఎక్కడన్నా కానీ మనం బోర్లు వేసే చోట ఇలాంటి చెట్లు ఉంటాయి కానీ బాగా గమనించండి. ఈ చెట్ల ఆకులను, చెట్లను అక్కడ చెట్లను మాత్రం తీసేయడం మంచిదండి. ఆల్రెడీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మరియు ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఈ చెట్లను నిషేధించడం జరిగిందండి. చూడండి, ఈ చెట్టు ఎంత చెడ్డదంటే కనీసం ఈ చెట్టు పైన పక్షులు కూడా గూళ్ళు పెట్టుకోవండి. కారణం ఏంటంటే అక్కడ ఈ చెట్టుకుండా ఈ పుప్పడి ఉంది కదండి, ఈ పుప్పడి నుంచి మనుషులకు కూడా చాలా హానికరం అండి. దీనిలోంచి వచ్చే పుప్పడి ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళినప్పుడు శ్వాసకోశ ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉందని గవర్నమెంట్ చెప్తుందండి. ఎలాంటి సీతాకోక చిలుకలు కూడా దీనిపైన వాడే పరిస్థితి లేదు. రెండోది, కనీసం ఏ జంతువు కూడా ఈ ఆకులను తినవండి. అంత మంచి చెట్లు కాదండి. మరి ఇలాంటి చెట్లను మనము ఫస్ట్ బాగా తక్కువ టైం లోపల పెరుగుతాయనే ఉద్దేశంతో మన ఇండియాకు దిగుమతి చేయడం జరిగింది. తర్వాత వీటి నుంచి వచ్చే నష్టాలను, మనం వాటి నుంచి తీసుకునే పుప్పటి నుంచి వచ్చే శ్వాసకోశ వ్యాధులను గుర్తుపెట్టుకొని ఇప్పుడు రెండు గవర్నమెంట్లు కూడా నిషేధించడం జరిగిందండి. అయినా కూడా ఇప్పటికీ తెలియక చాలామంది నాటుకుంటున్నారు. చూడండి, ఈ చెట్లు ఉంటే భూగర్భ జలాలు అనేది బాగా అడ్డుపోతాయి. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడన్నా ఉన్నా కూడా అక్కడ ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా పాలగొట్టే పరిస్థితి ఉందండి. చూడండి, ఇవి శంఖాకారంలో చాలా అందంగా ఉంటాయండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కోనోకార్పస్ ట్రీస్ ఎక్కడన్నా కానీ ఉన్నాయంటే అక్కడ చెట్లను మీరు నిషేధించడం మంచిదండి. ఒకటి, శ్వాసకోశ ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది, ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఎలాంటి పశువులకు ఆరోగ్యానికి మంచిది కాదు తినడం వల్ల. కనీసం సీతాకోక చిలుకలు కూడా ఈ చెట్లపైన వాలే పరిస్థితి ఉండదు. నాలుగోది, భూగర్భ జలాల పరిస్థితి కూడా అడుగంటిపోతాయి. ఇన్ని నష్టాలున్న ఈ చెట్లను మనం పెంచడం మంచిది కాదండి. థ్యాంక్ యూ.